ఓఎస్పీఎఫ్ హెడర్లో చూడడానికి ఇలా ఉంటుంది. సో ఓఎస్పీఎఫ్ వర్షన్ 32 బిట్. సో దీని ఇంపార్టెంట్ రౌటర్ ఐడి, ఏరియా ఐడి. సో రౌటర్ ఐడి అంటే ఏంటి మీనింగ్ అంటే, ఇప్పుడు నేను ఒక మనిషిని, నాకు ఒక పేరు ఉంది, ఏంటి రమేష్. ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు వల్ల రికగ్నైజ్ చేస్తున్నాం. సిమిలర్లీ రౌటర్ ఐడి అంటే ఆ రౌటర్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం హోస్ట్ నేమ్ ఇస్తున్నాం, హోస్ట్ నేమ్ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం కదా అని. హోస్ట్ నేమ్ అనేది మనం హ్యూమన్స్ అర్థం చేసుకోవడానికి ఇస్తున్న హోస్ట్ నేమ్, కానీ సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది, అది ఒక యూనిక్గా ఉంది అని నెట్వర్క్లో. రౌటర్ ఐడి అనేది 32 బిట్ ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ అంటే మళ్ళీ దానికి అసైన్ చేసే ఐపీ అని కాదు, ఆ ఐపీ అడ్రస్ ఫార్మాట్లో మనం ఇస్తాం, కానీ అది ఎక్కడ పార్టిసిపేట్ చేయదు, జస్ట్ టు ఐడెంటిఫై ద రౌటర్, అంతే రౌటర్ ఐడి అంటే. ఓకే, ఈ రౌటర్ ఐడి అనేది మనం మాన్యువల్గా అయినా ఏ ఐపీ అడ్రస్ అయినా కాన్ఫిగర్ చేయొచ్చు, లేదంటే మీరు ఒకవేళ లూప్ బ్యాక్ కాన్ఫిగర్ చేస్తే ఆ లూప్ బ్యాక్ ఈజ్ ద రౌటర్ ఐడి. ఒకవేళ లూప్ బ్యాక్ కూడా కాన్ఫిగర్ చేయలేకపోతే రౌటర్లో హైయెస్ట్ ఇంటర్ఫేస్ ఐపీ ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ యాజ్ అ రౌటర్ ఐడి. ఇది ప్రాసెస్. ఓకే, రౌటర్ ఐడి అంటే జస్ట్ టు ఐడెంటిఫై ద రౌటర్ త్రూ ఐపీ అడ్రస్ ఫార్మాట్. సో ఏరియా ఐడి అంటే చెప్పాం కదా, ఏరియా 0 అయి ఉండొచ్చు, ఏరియా 1 అయిన ఉండొచ్చు, ఏరియా 2 అయిన ఉండొచ్చు. సో ఏరియా ఐడి ఉంటుంది ఓఎస్పీఎఫ్. ఈ చెక్సమ్ అనేది ప్రతి హెడర్లో ఉంటుంది టు కరెక్ట్ ద డేటా, అథెంటికేషన్ టైప్ అండ్ డేటా. సో నేను ఒక నైబర్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాను, ఒక సీక్రెట్ కోడ్. ఇప్పుడు నా నైబర్ ఉంటున్నాడు, సో నైబర్తో నేను ఒక సీక్రెట్ ఇప్పుడు అతను నా నైబర్ అంటే వీ మెయింటైన్ వన్ అథెంటికేషన్. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఏది ఇస్తే అవతల కూడా సేమ్ పాస్వర్డ్ వేయాలి, అప్పుడు మేమిద్దరం నైబర్స్గా డిస్కవర్ అవుతాం. పాస్వర్డ్ కానీ మ్యాచ్ అయిందనుకో, మిస్ మ్యాచ్ అయితే నైబర్స్ ఆర్ విల్ నాట్ డిస్కవర్. వీటి గురించి ల్యాబ్స్ చేస్తాం మనం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అడ్జసెన్సీ ప్రాసెస్లో నేను చెప్తాను. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ప్యాకెట్ ఫీల్డ్స్. ఓకే, సో ఒక్కొక్క ప్యాకెట్ ఫీల్డ్ ఏంటి అని నీట్గా డిస్క్రైబ్ చేశాను, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, మొత్తం థియరిటికల్గా నీట్గా డెప్త్గా నేను ఇచ్చాను, చూడండి. ఓకే, దిస్ ఈజ్ అ ఓఎస్పీఎఫ్ హెడర్, దిస్ ఈజ్ అ హలో ప్యాకెట్. హలో ప్యాకెట్లో ఏమేమి ఉంటాయంటే నెట్వర్క్ మాస్క్, హలో ఇంటర్వెల్, రౌటర్ ప్రయారిటీ. ఓకే, బై డిఫాల్ట్ రౌటర్ ప్రయారిటీ అనేది 128. ఈ రౌటర్ ప్రయారిటీ అంటే ఏంటి, ఇప్పుడు మనం అడ్జసెన్సీ ప్రాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ గురించి ఎక్కడ ఉపయోగపడుతున్నది ఇప్పుడు చెప్తాను నేను. రౌటర్ డెడ్ ఇంటర్వెల్, డిసిగ్నేటెడ్ రౌటర్, డిఆర్, బిడిఆర్, ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, నేను ఇప్పుడు అడ్జసెన్సీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈచ్ ఫీల్డ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. అందుకే ఈ ప్యాకెట్స్ అండ్ అందులో ఉండే ఫీల్డ్స్ కంపల్సరీగా నేర్చుకోండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే, ఒకటేసారి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో హలో ప్యాకెట్లో ఉండే ప్రతి ఒక్క ఫీల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చదువుకోండి. ఈ ఫీల్డ్ గురించి నేను ఇప్పుడు అడ్జసెన్సీ ప్రాసెస్లో రియల్ టైంలో ఎక్కడ యూజ్ అవుతుంది అనేది నేను చెప్తాను. సో థియరిటికల్గా ఇప్పుడు నేను డిస్క్రైబ్ చేసి టైం వేస్ట్ చేయను, మీరు చదువుకోండి. సింపుల్ ఇంగ్లీష్ టర్మ్స్లో ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డీబీడీ ప్యాకెట్, ఇది కూడా అడ్జసెన్సీ ప్రాసెస్లోనే యూజ్ అవుతుంది. ఇందులో ఏముంటాయి, ఇంటర్ఫేస్ ఎంటీయూ, ఆప్షన్స్, ఫ్లాగ్స్, డిడి సీక్వెన్స్ నెంబర్స్, ఎల్ఎస్ఏ హెడర్స్. ఓకే, ఎల్ఎస్ఏ హెడర్స్ అంటే అవే లింక్ స్టేట్ రిక్వెస్ట్, లింక్ స్టేట్ అప్డేట్ అండ్ లింక్ స్టేట్ అక్నాలజ్మెంట్. అది. సో నెక్స్ట్ వచ్చేసి లింక్ స్టేట్ రిక్వెస్ట్ ప్యాకెట్. లింక్ స్టేట్ రిక్వెస్ట్ ప్యాకెట్లో ఇది ఉంటుంది, లింక్ స్టేట్ టైప్, లింక్ స్టేట్ ఐడి, అడ్వర్టైజింగ్ రౌటర్. సో ఈ లింక్ స్టేట్ ప్యాకెట్లోనే లింక్ స్టేట్ రిక్వెస్ట్ ప్యాకెట్సే నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకే, సో ఈ లింక్ స్టేట్ రిక్వెస్ట్ ప్యాకెట్స్ అని ఉన్నాయి, రౌటర్ ఎల్ఎస్ఏ, నెట్వర్క్ ఎల్ఎస్ఏ. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఆర్ ద ఎల్ఎస్ఏ ప్యాకెట్స్ అని. ప్లీజ్ రిమెంబర్, యూ నీడ్ టు టెల్ రౌటర్ ఎల్ఎస్ఏ, నెట్వర్క్ ఎల్ఎస్ఏ, నెట్వర్క్ సమ్మరీ ఎల్ఎస్ఏ, ఏఎస్బిఆర్ ఎల్ఎస్ఏ, ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏ అండ్ ఎన్ఎస్ఎస్ ఎల్ఎస్ఏ. ఇవన్నీ చెప్పాలి. 6 నుంచి 8, 9, 10, 11 మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1 to 5 and 7 ఇవి మాత్రం మనం ఇప్పుడు రియల్ టైంలో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఈ రౌటర్ ఎల్ఎస్ఏ ఇప్పుడు చెప్పాం కదా, ఈ రౌటర్ ఎల్ఎస్ఏ ఏంటంటే బాగా వినండి. సో రౌటర్ ఎల్ఎస్ఏ ఇప్పుడు ఇది ఒక ఏరియా ఉంది. ఓకే, ఈ ఏరియాలో నేను R1లో ఇవన్నీ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్ అయింది కదా. సో కాన్ఫిగరేషన్ చేయగానే ఈ 1.1.1 12.0 ఇన్ఫర్మేషన్ అడ్వర్టైజ్ చేయాలి. ఎక్కడికి అడ్వర్టైజ్ చేయాలి, కర్నూలుకి అడ్వర్టైజ్ చేయాలి. ఎలా అడ్వర్టైజ్ చేస్తుంది, రౌటర్ ఎల్ఎస్ఏ ద్వారా. లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్ ఏది, రౌటర్ ఎల్ఎస్ఏ. ఆ రౌటర్ ఎల్ఎస్ఏ ద్వారా ఇట్ విల్ అడ్వర్టైజ్ టు ద కర్నూల్, హే ఇది నా సబ్నెట్స్ యొక్క ఇన్ఫర్మేషన్, ప్లీజ్ టేక్ ఇట్ అని చెప్పేసి ఆ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్ కర్నూలుకి పంపిస్తుంది. కర్నూలు కూడా సేమ్ ఏం చేస్తుంది, దాని యొక్క లింక్స్ ఉంటాయి కదా, ఏదైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్ ఇన్ఫర్మేషన్ అంతా లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా పంపిస్తుంది. సో సేమ్ అదే రౌటర్ ఎల్ఎస్ఏ ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన
టైప్ 1 ఎల్ఎస్ఏ అంటారు. ఆ టైప్ 1 ఎల్ఎస్ఏనే మళ్ళీ అనంతపూర్కి పంపిస్తుంది. సో అనంతపూర్ నుంచి మళ్ళీ బెంగళూరు. అంటే హైదరాబాద్ రౌటరు టైప్ 1 ఎల్ఎస్ఏ జనరేట్ చేస్తే, ఓకే, ఆ జనరేట్ చేసిన టైప్ 1 ఎల్ఎస్ఏ మొత్తం అన్ని రౌటర్స్కి వెళ్తుంది. సిమిలర్లీ కర్నూలు కూడా అంతే. రౌటర్ టైప్ 1 ఎల్ఎస్ఏ జనరేట్ చేస్తే హైదరాబాద్కి వెళ్తుంది, అనంతపురం వెళ్తుంది, బెంగళూరు వెళ్తుంది. ఓకే, సిమిలర్లీ ఒకదానికొకటి అట్లా వెళ్తుంది విత్ ఇన్ ద ఏరియా. ఓకే, అదే అనదర్ ఏరియా అయితే ఆ ఏరియాలో మళ్ళీ టైప్ 1 టైప్ 2 ఉంటాయి. ఇప్పుడు మనం ఓన్లీ టైప్ 1 ఒకటే డిస్కస్ చేసాం. ఓకే, సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఎల్ఎస్ఏస్ ఉంటాయి. నేను రియల్ టైంలో ఇప్పుడు అడ్జసెన్సీ ప్రాసెస్ చెప్పినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఇది లింక్ స్టేట్ అప్డేట్ ప్యాకెట్లో ఫీల్డ్స్ ఇలా ఉంటాయి. అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్ ఇది. ఓకే, ఇట్ జస్ట్ లుక్ లైక్స్ దిస్. ఇప్పుడు సగం అర్థమైండొచ్చు. ఇప్పుడు జస్ట్ ఇది అంతా అయిపోయినాక నేను ఇప్పుడు ఇది అడ్జసెన్సీ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, కూల్. ఇదంతా అదే ప్రాసెసే. ఇప్పుడు నేను ల్యాబ్ చేసి మీకు సేమ్ ల్యాబే చేసి చూపిస్తాను. ఓకే, లెట్ మీ క్విక్లీ ఓపెన్ ద ల్యాబ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఓఎస్పిఎఫ్ అడ్జసెన్సీ ప్రాసెస్. సో ఓఎస్పిఎఫ్ నేర్చుకోవాలంటే ఇవన్నీ మినిమం కంపల్సరీగా నేను ఈ స్లైడ్స్లో ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తే ఓఎస్పిఎఫ్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్లో నేను ఐ విల్ డిస్కస్ అబౌట్ ఓఎస్పిఎఫ్ అడ్జసెన్సీ ప్రాసెస్. ఈ అడ్జసెన్సీ ప్రాసెస్లోనే ఈ ఆల్ ప్యాకెట్స్ అన్ని కవర్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ కూడా నేను డిస్క్రైబ్ చేస్తాను. సో మీకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లెట్స్ డూ ద ల్యాబ్.